మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావని, శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నామని వివరించారు. నేరరహిత సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీజాన్ని అణిచివేయడంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. ప్రజల రక్షణ కోసం ముందుండేవారు పోలీసులేనని, విధి నిర్వహణ వల్ల కుటుంబంతో కూడా సరిగా గడపలేని పరిస్థితి ఉందన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధ్యేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి.
రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక్క ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందండి నడిపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా